డిప్యూటీ స్పీకర్ కొనరాజు గారు 2024 ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఆ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కొనాల రఘుపతి గారితో కాసేపు ఎలక్షన్లు ఇంకా 13 రోజులు దగ్గర ఉండదు. మీరు అంత ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి గురవకుండా టెన్షన్ లేకుండా ఉన్నారు. మీకు అంత ధీమాలు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మమ్మల్ని దాన్ని ఆ రకంగా ట్యూన్ చేస్తారు. జీజీఎంపీ ప్రోగ్రామ్ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మేమందరం ఆల్రెడీ ఒక రౌండ్ ప్రజల్లోకి వెళ్ళాం. ధైర్యంగా మా ప్రభుత్వం ఏం చేస్తా ఉందో చెప్పాం. వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాం. ఇంకా అప్పుడు కూడా ఏదైనా అడిగినటువంటి పనులన్నీ కూడా చేయడానికి మాకు నిధులు ఇచ్చారు. జీజీఎంపీ గ్రాంట్ ద్వారా every సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఇచ్చారు. అదనంగా మళ్ళీ 20 లక్షలు ఇచ్చారు. ఒకసారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నీ అమలు జరుగుతుంది ఒక పక్క, రెండో పక్క ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఆ సమస్యలు కూడా తీర్చిన తర్వాత జరిగేటువంటి ఎన్నిక, ఈ ప్రధానంగా ఇప్పుడు జరిగేటువంటి ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి జరిగేటువంటి అభ్యర్థులుగా మా పాత్ర కొంచెం ఉన్నా ఎక్కువ శాతం వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి ఎన్నిక అని చూడాలి. ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ మాకుంది. క్రెడిబిలిటీ లేనటువంటి చంద్రబాబు నాయుడు మాటలు పరిస్థితుల్లో అదే ప్రధానంగా మేము ఇంత రిలాక్స్గా కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇదే ఆఖరి ప్రభుత్వం చేస్తున్నారు. ఆ భయం మీలో వాళ్ళ ప్రచారం గురించి కానీ అభ్యర్థించిన ఆ భయం మీలో పెద్దగా కనిపించినట్లేదు. మీ కాన్ఫిడెన్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి పనులు, తెచ్చినటువంటి వ్యవస్థ ప్రజల్లోకి చాలా గొప్పగా ఉంది. సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ అద్భుతాలు చేశారు. గతంలో ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంతగా ప్రజలకి చేరువైనటువంటి పార్టీ ప్రభుత్వాలు కావు. ఈరోజు జగన్మోహన్ గారి గురించి వ్యత్యాసం ఏవైతే చెప్పాడో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి మాకు క్షేత్రస్థాయిలో ఎటువంటి కంప్లైంట్స్ వినడానికి అవకాశం లేకుండా అటు వాలంటీర్స్ అద్భుతంగా పనిచేస్తారు. సచివాలయ సిబ్బంది మనం ఎప్పుడు చూడలేదు. పాత పంచాయతీ ఆఫీస్లో ఒకళ్ళిద్దరు ఉండేటువంటి గుమస్తలు ఉండేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 10-12 మంది పనిచేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మరి వాలంటీర్లు అద్భుతంగా సృష్టిస్తూ ఉన్నారు. ఇంత ప్రజలు చాలా కంఫర్టబుల్గా తిరిగి జగన్మోహన్ గారి రావాలనేటువంటి ఒక మైండ్ సెట్లో ఉన్నటువంటి పరిస్థితిలో నా గెలుపు చాలా తేలికైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలే మిమ్మల్ని గెలుస్తాయి. కానీ టీడీపీ పార్టీ అభ్యర్థి కావచ్చు, ఇక్కడ పోటీ చేశారు. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి జరిగింది. జగన్మోహన్ రెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు చదువుతున్నారు. మీ బాపట్లకి ఈ 5 ఏళ్లలో మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు పెట్టారు? ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పెద్ద పెద్ద ప్రాజెక్టులు. బాపట్ల ఈరోజు జిల్లా కేంద్రం. ప్రధానంగా నేను రాజకీయాల్లోకి వచ్చింది బాపట్లని జిల్లా చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వచ్చింది. చాలా అరుదుగా ఉంటుంది. చాలా మంది ఆశపడి ఏదో చేద్దాం వస్తారు, అందరికీ అది సాధ్యపడదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పి నాన్నగారి కళ నల్లమడ జిల్లా చేయాలని బాపట్ల. ఆయన 82లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన తీసుకొచ్చిన ప్రతిపాదన ఈరోజు 40 సంవత్సరాల తర్వాత నేను ఈరోజు దాన్ని నిజం చేసేటువంటి అవకాశం నాకు వచ్చింది. బాపట్ల ప్రజల చిరకాల కోరిక. మరి ఆ రోజు నల్లమడ జిల్లా అనేవాడు, ఈరోజు బాపట్ల జిల్లాగా ఈరోజు సాధించుకున్నాం. బోనస్గా 520 కోట్ల మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, టీచింగ్ హాస్పిటల్ తెచ్చుకున్నాం. అరకొరగా ఉన్నటువంటి వైద్య సదుపాయాలు ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రి, దాని మెడికల్ కాలేజీ వస్తూ ఉంటాం అనేది ఒక చారిత్రాత్మక నేపథ్యం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో బాపట్ల బాపట్ల జిల్లాని చాలా మంచి జిల్లాగా మరి పేరు తెచ్చుకుంటుంది. ఆ సమయంలో నేను ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా సమయంలో మరి ఇవన్నీ జరగటం, దానివల్ల ఖచ్చితంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు, చెప్పిన పనులు, అదనంగా నేను చేసినటువంటి వాగ్దానాలు కూడా 2 నెరవేరిన తర్వాత
డెఫినెట్గా రేపు వచ్చేటువంటి రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. చాలా చాలా సంతృప్తి ఇచ్చింది ఈ పరిపాలన 5 సంవత్సరాలు. ఎందుకు నేను లాస్ట్ 22 సంవత్సరాలు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నా. 5 సంవత్సరాలు 2014-19లో ఆపోజిషన్లో ఉన్నా. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నా. ఈ నిరంతరం ప్రజలతోనే ఉన్నాం. ప్రజా సమస్యల మీద పోరాడుతూ వచ్చాం. సమస్య బాపట్ల జిల్లా కేంద్రంగా చిన్న బాపట్లని తీర్చిదిద్దడంలో రఘుపతి స్టాంప్ అక్కడ కనపడతా ఉందని ప్రజలు ఒప్పుకుంటున్నటువంటి వాళ్ళు తప్పకుండా దానివల్ల ప్రజలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున గడప గడప తీసుకుంటారు. సంక్షేమం అంటే ప్రతి ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి ప్రజలను సోమరబోతులు చేయడం కాదు. రోడ్లు ఎక్కడ ఉన్నాయి, అభివృద్ధి అంటే రోడ్లు లేకపోవటం, గ్రామీణ ప్రాంతాల్లో అన్నీ దెబ్బతిని ఉండడం, అది అభివృద్ధి. వీళ్ళని సోమరబోతులుగా తయారు చేయటం అభివృద్ధి. ఈ రెండింటిని ఎలా చూడవచ్చు? కాసేపు మీ మాటల్లోకి వెళ్తాం, లేదా చంద్రబాబు నాయుడు గారి మాటల్లోకి వెళ్దాం. ఆయన చెప్పినటువంటి మాటలే ఈ అమ్మఒడి ఏంటి, చేయూతలు ఏంటి, ఆసరాలు ఏంటి, ఇవన్నీ ఇవ్వటం, సోమరపూతులు తయారు చేయటం, ఇదంతా తప్పు. దీనివల్ల ఇది అంతా కూడా శ్రీలంక అయిపోతుంది, నాశనం అయిపోతుంది అని రకరకాలుగా మాట్లాడారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేనిఫెస్టోలో అమ్మఒడి ఒకళ్ళు కదా నేను ఇద్దరికి ఇస్తాను, ఇంకా ఇంకోటి 3 కరెంట్ వాళ్ళు కూడా ఇస్తానంటే అది ఏమిటి, దేనికి సంకేతం ఇస్తుంది? దేని గురించి మీరు అడుగుతూ ఉన్నారు? ఎవరి మాట బేస్ చేసుకొని మీరు అడుగుతారు? అది ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే వాళ్ళు చేయలేకపోయాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పకడ్బందీగా కోవిడ్ లాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేసి ఒక 2 ఏళ్ళు ఎకానమీ మీద దాని ప్రభావం ఉన్న ప్రజల పర్చేసింగ్ కెపాసిటీ తగ్గనికన్నా అమాత్య సేన్ లాంటి వాళ్ళు, ఆర్థికవేత్తలు, నోబెల్ గ్రహీతలు వాళ్ళు చెప్పినటువంటి ప్రయోగాలన్నీ కూడా ఈరోజు ప్రాక్టికల్గా మనం చేస్తూ వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీని అట్లా ఇంటాక్ట్గా ఉంచుతూ ఎకానమీని నిలబెడుతూ వాళ్ళ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు మాట్లాడటానికి లేదు. వాళ్ళు కూడా యూటర్న్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి పాటలోకి వచ్చి ఈరోజు మేము అది చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తే మేము కొంచెం చేస్తాం అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చాక ఇంకా ఇందాక మీరు అడిగిన ప్రశ్న అదే విలువ లేకుండా అయితే నేనేం చెప్తా ఉన్నాను. ఈరోజు మేము మీరు గ్రామ స్థాయికి వెళ్తే ఏ గ్రామంలోకి వెళ్ళినా దాదాపు 45-50 లక్షల రూపాయలతో కట్టిన గ్రామ సచివాలయం మిమ్మల్ని పనిపిస్తుంది. 10-12 మంది ఉద్యోగాలు పనిచేస్తూ చలాకీగా కనబడేటువంటి ఉద్యోగస్తులు, వెల్ఫేర్ అసిస్టెంట్లను, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను, సర్వేయర్లను, విఆర్ఓను ఇంతమంది మీకు పలకరిస్తారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పనులు చేపట్టడానికి సచివాలయానికి వాలంటీర్ లేక ఇప్పటి నాడు నేడు ఇన్ని రకాలుగా డెవలప్ జరుగుతూ ఉంటే ఏదో 4 రోడ్లు చూపించి ఆ రోడ్డు ఏదో లేకపోతే అంతా ఆగిపోయినట్టుగా ఆ రోడ్డే నిజమైనటువంటి అభివృద్ధి అన్నట్టు చెప్తారు. వాళ్ళు మా ప్రయారిటీ వేరు, చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీ వేరు. చంద్రబాబు నాయుడు గారు ఓ పెద్ద బిల్డింగ్ కట్టి నేను కాబట్టి కట్టని చెప్పి బడాయి చెప్పుకునేటువంటి, ఎక్కడో ఒక బిల్డింగ్ కట్టి చెప్పేటువంటి బడాయి ఆయన చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాన్ని కట్టారు బిల్డింగ్. ఇవి మేము చూపిస్తాం, ఇది మేము అభివృద్ధిని మేము మా నిర్వచనం ఇది అని చెప్తున్నాం. అటువంటి అభివృద్ధి చేసిన తర్వాత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసిన తర్వాత ఈరోజు మేజర్ ఎకానమీ మనం అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ, వ్యవసాయం అంతా గ్రామస్థాయిలో జరుగుతాం. గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ పని చేసుకుని వస్తే కానీ గెలవనటువంటి వ్యక్తికి అదే గ్రామంలో అన్ని రకాలుగాను సదుపాయాలు ఏర్పాటు చేసేదానికి ప్రయత్నిస్తాం. అంతేగాని ఏదో మహానగరం సృష్టిస్తాం, ఆ మహానగరంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాం, దానికోసం ఆర్కిటెక్ట్లను శంకుభూమి తెస్తాం. ఇవన్నీ కూడా కాలక్షేపం మాట్లాడు. దానివల్ల జరిగేది ఏం లేదు. జరిగితే ఒకరోజు వస్తుంది, ఆ రోజు వచ్చేదాకా వెయిట్ చేయాలి. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటాయని అనుమతి ఇచ్చి నిదానంగా నిర్మాణం చేసుకోమని చెప్తే రాత్రి పరిగెత్తుకుంటూ వచ్చి అమరావతిలో ఒక బిల్డింగ్ కూడా శాశ్వత కట్టలేకుండా అన్ని తాత్కాలికం ఉంటూ సమయాన్ని డబ్బుని వృధా చేసి ఈరోజు అసలు ఏ ముఖం పెట్టుకొని మేము అభివృద్ధి చేయగలుగుతాం అని చెప్పేటువంటి మాట్లాడగలుగుతాం. 400 ఏళ్ళ చరిత్ర జరిగిన హైదరాబాద్ నేనే కట్టానంటే వాళ్ళకున్నటువంటి ఛానల్లో బడాయి చెప్పుకోవచ్చు, వాళ్ళకున్నటువంటి కులబలంతో మాట్లాడుకోవచ్చేమో తప్పించి దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ప్రజల్ని 1-2 సార్లు మోసం చేయగలుగుతాం, ప్రతిసారి మోసం చేయలేం.
అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు శకం అయిపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త తరానికి ఆయన ప్రతినిధిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఇంకా ఉత్తేజభరితంగా, ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఇవాళ సుమారుగా చంద్రబాబు నాయుడు గారి సమయంలో వచ్చిన పెట్టుబడి చూస్తే 28,000 కోట్లు లేవు 5 సంవత్సరాల్లో. మరి 4 సమ్మిట్లు పెట్టి 20 లక్షల కోట్ల పైన వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఇప్పటికీ 1,14,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నాం. ఇన్ని పోర్ట్లు కడుతూ ఉన్నాం. ఆ పోర్ట్లో పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. 14 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. ఆ మెడికల్ కాలేజీ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ కళ్ళకి కనబడట్లేదు. ఏదో నానుడిగా మాట పరిస్థితి అభివృద్ధి లేదు అంటే లేదేమో మనకు తెలియదు కదా, మన ఊళ్ళో బాగానే ఉంది కానీ పక్కన ఊళ్ళో ఏమన్నా లేదని అనుకుంటారని వాళ్ళ ఆశ. అంతే తప్పించి ఎక్కడికక్కడే ప్రతి గ్రామంలో పలకరించేటువంటి ఈ అభివృద్ధిని వాళ్ళ కాదనగలమా? ఒకసారి ఆలోచించి. ఇప్పుడు ఈ అభివృద్ధి అంతా మీరు పేదలకి 10,000 రూపాయలు అట్లా ఆసరా పథకాలు ఇలాంటివి ఇస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండటం వల్ల ఎవరికి నష్టం? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి మీరు ఆ ప్రశ్నలో ఇంకొక ప్రశ్న నేను అడుగుతున్నాను. ఇవాళ 2,60,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకి నేరుగా చేరాయి. మీకు గుర్తుంటే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉంటూ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ పార్లమెంట్లో ఒక మాట, మేము ఇక్కడి నుంచి ₹1 పంపిస్తే పావలో కూడా కింద చేరట్లేదు అని. ఇవాళ రూపాయి పంపిస్తే రూపాయికే చేరుతూ ఉంది. ఎక్కడ కూడా ప్రిఫరెన్స్ లేదు, ఎక్కడ కూడా మధ్యవర్తులు లేరు, దళాలు లేరు. నేరుగా ఆయన బటన్ నొక్కితే ఇక్కడ వచ్చి నీ ఖాతాలో పడతాం. మరి ఆ క్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలనలో ఎకనామిక్స్లో చాలా ప్రయోగాలు ఉన్నాయి. హెలికాప్టర్ మనీ అంటాం, మనీ ట్రాన్స్ఫర్ అంటాం, ఇవన్నీ ప్రయోగాలు జరిగాయి. ఈరోజు నీకు డైరెక్ట్గా మనీ ఇమ్మని చెప్పి ఆర్థికవేత్తలు చేతికి ఇమ్మని చెప్పారు. అటువంటి ప్రయోగాలు ఈరోజు ఒక సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా వివక్ష లేదు. నువ్వు ఏ పార్టీ అని అడగట్లేదు. జన్మభూమి కమిటీలాగా ఓడిపోయిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చి పెట్టి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కొట్టుకొని నిలబడి నువ్వు అడుగు, నీకు మరుగుదొడ్డి కావాలంటే వాడిని అడుగు, నీకు పెన్షన్ కావాలంటే వాడిని అడుగు అనేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. మరి ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం లేకుండా చేసి ప్రజలకి ఇంత ఉపయోగమైనటువంటి పరిపాలన జరుగుతూ ఇంత డబ్బు ఇచ్చిన తర్వాత కూడా మరి చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పు ఎంత చేశాడో ఆ అప్పు కన్నా 7% తక్కువ అప్పు చేశాము. మరి ఆ రోజు ఎంత ఆదాయం ఉందో కూడేయడంగా ఇప్పుడు అంతే ఆదాయం ఉంది. మరి ఆ రోజు ఈ డబ్బంతా ఏమైందని మీరు వాళ్ళని అడగాల్సింది పోయి ఇదెట్లా అని మనం అడిగేటువంటి పరిస్థితికి క్రియేట్ చేసినటువంటి వాళ్ళ ఎలో మీడియా ఆ పవర్ని మనం అప్రిషియేట్ చేయాలి. అంతే, దాంట్లో అసలు సత్యం లేదు. దాంట్లో అదంతా కూడా సత్యదూరమైనటువంటి మాటలు. ఎకానమీ బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అద్భుతంగా పెరుగుతూ ఉంది. అండ్ ప్రజలు సంతోషంగా ఉన్నారు. అసలు అగ్రికల్చర్ ఎకానమీ అయినటువంటి మన రాష్ట్రంలో ఆర్బీకే కేంద్రాలు అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నాయి. మేబీ ఐ థింక్ ఐ షుడ్ ఆల్సో గివ్ సమ్ అప్రిసియేషన్ టు పూర్ణ మాల్కొండయ్య. మరి అటువంటి అందరూ కూర్చొని ఈరోజు ఈ క్రాప్ బుకింగ్ అనేది అద్భుతం. పంట నమోదు చేసుకోవటం, ఏ పంట పండుతోంది, ఏ పంట ఎక్కడ విత్తనం దగ్గర నుంచి విక్రయించుకునే దాకా రైతును చేపట్టుకుని నడిపిస్తూ ఉన్నాం. మరి గిట్టుబాటు ధర ఇస్తూ ఉన్నాం. రేటు పడిపోకుండా చూస్తూ ఉన్నాం. మార్కెట్ ఇంటర్వెన్షన్స్ జరుగుతూ ఉంది రెగ్యులర్గా. ఇవాళ ఇప్పుడు లేని ₹2,000 క్వింటా అమ్ముకుంటూ ఉన్నాడు రైతు ధాన్యం. మరి 9,000 మినువులు. అట్లా మినువులు కానీ, వేరుశనగ కానీ, ధాన్యానికి కానీ మంచి రేట్లు ఉంటే రైతులు ఏదో బాధపడిపోతున్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తుంటే చాలా ఆశ్చర్యం వస్తుంది. ఏ రైతు బాధపడుతున్నాడో చెప్పలేకపోతూ ఉన్నారు. ఏదో ఊరికే మాట్లాడాలి, రైతుల గురించి మాట్లాడాలంటే ఏదో రైతులు బాధపడుతున్నారని చెప్తే ఎవడో ఒకటి బాధపడకపోతాడా, నా మాట కాదనపోతున్నట్టుగా ఉంది తప్పించి అది వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. రిటైర్ వయసు వచ్చింది అనుకోండి. యువ నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని, వాళ్ళ లోకేష్ లాంటి మంచి యువకులను తయారు చేసి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి రంగం సిద్ధం చేశారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పి విస్తృత ప్రచారం చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ నాన్ సీరియస్ పొలిటీషియన్. ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ ఎట్ ఆల్.
ఏదో తాత్కాలికంగా వచ్చారు, ఏదో ఫిల్మ్ షూట్కి వచ్చినట్టు వచ్చారు, వెళ్తారు తప్పించి ఆయనకున్నటువంటి ఆ కమిట్మెంట్, పొలిటికల్ కమిట్మెంట్ లేదు. ఇప్పటికీ ప్రజలందరికీ అర్థమైంది, వాళ్ళ క్యాడర్కి అర్థమైంది, ఆ పార్టీకి అర్థమైంది. వీ వేస్టెడ్ అవర్ టైం అనేటువంటి ఫీలింగ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే 25 సీట్లను, 24 సీట్లను, దాని 21 ఆ సీట్లలో కూడా అసలు ఆయనే అభ్యర్థులు పెట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అనేది ఒక ఫ్యాక్టర్గా ఎవరు అనుకోవట్లేదు. ఆ పరిస్థితికి వెళ్ళిపోయారు. అసలు రెండో వ్యక్తి లోకేష్, అసలు అతను ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో లోకేష్ ఉన్నాడు. సో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి సబ్స్టిట్యూట్గా, ఆయనకి ప్రత్యామ్నాయంగా ఏ లీడర్షిప్ అక్కడ బిల్ కాల. మళ్ళా ఆ వయసు రీత్యా ఉండేటువంటి ఇబ్బందులతో అలాగే పాపం పాకులాడేటువంటి చంద్రబాబు నాయుడిని మనం ఇప్పుడు ఈ క్షణం వరకు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ యంగ్ లీడర్షిప్ కానీ, ప్రత్యామ్నాయం కానీ, ఎవరు వచ్చినట్టుగా కానీ, ఎవరు మాట్లాడే పరిస్థితి అయితే ఎవరు కనబడట్లేదు ఆపోజిట్ వేదికల్లో. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి కూడా, మేబీ దట్ ఈస్ కాల్డ్ జనరేషన్ గ్యాప్ అంటాం. ఆ జనరేషన్ గ్యాప్ జగన్ ఇవాళ యూత్ ఐకాన్, ఈరోజు ఉన్నటువంటి దీనికి అతను ప్రతినిధిగా కనపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్ పొలిటీషియన్గా అయిపోయారు. దీంట్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఒక నిబద్ధత గలటువంటి వ్యక్తి, ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాడు అనేటువంటి నిజాయితీతో పరిపాలన చేసిన వ్యక్తి ఈరోజు అవతల ఉంటే, ఏ మాట చెప్పినా ఆ మాటకి ఏం విలువ ఉండదు, చంద్రబాబు నాయుడు మాట నమ్మక్కర్లేదు అనుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య పోటీ జరుగుతూ ఉంది. ఈ ఇద్దరి మధ్య పోటీలో జరిగేటువంటి వాళ్ళు కొంతమంది ఇంటలెక్చువల్స్ అనుకొని పొద్దున్న ఈనాడు తిరిగేసి ఆ ఈనాడులో రాసినటువంటి చెత్త వేసుకొని పోగేసుకొని దాని మీద చర్చలు జరుపుకుంటా కాలయాపన చేయడం తప్పించి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొంతమంది మీ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కానీ, కాంట్రాక్టర్లో కానీ, ఎవరైనా అధికారులతో కూడా ఒక నిరుత్సాహం ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే మా దగ్గరికి ఎవరు రావట్లా, ఎమ్మెల్యేల దగ్గరికి ఎవరు రావట్లా, ఎంపీల దగ్గరికి ఎవరు రావట్లా, అధికారుల దగ్గరికి ఎవరు రావట్లా, మాకు అసలు పని లేకుండా చేస్తున్నాడు, మాకు ఆదాయం తగ్గిపోతుందని ఒక ఆందోళన చెందుతున్నారు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత. ఎక్కడ కూడా ప్రజలు ఇవాళ చాలా తెలియదు ఉన్నారు. ఇవాళ నేను అనుకోవచ్చు, నేను ఎమ్మెల్యేని, ఇదంతా కూడా నా రాజ్యంలో నాకు తెలియకుండా ఇది జరగకూడదు, ప్రతివాడు నా దగ్గరికి వచ్చి చేతులు పెట్టుకుని నిలబడి నన్ను అడగాలని అనుకుంటే, ఈరోజు చంద్రబాబు నాయుడికి అదే చేశారు. ఆ శాస్త్రి చేసి 151 సీట్లను జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగించారు. అయినా వాళ్ళకి ఇంకా అది అయిపోతుంది కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది అనేటువంటి భావనలో ఉన్నారు. ఇంక్లూడింగ్ హార్డ్ కోర్ టీడీపీ వాళ్ళు కూడా. మా బాపట్లోనే టౌన్ అధ్యక్షుడిగా చేస్తున్నది ఒక ముస్లిం ఇవాళ చెప్తా ఉన్నారు, ఇవాళ మేము ఇచ్చినటువంటి ప్లాట్లో మరి ఇల్లు కట్టుకుంటూ చాలా సంతోషంగా 25 సంవత్సరాలు నేను తెలుగుదేశంలో ఉన్నాను, నాకు ఒక సెంటు ఇవ్వలేదు, మరి ఈ ప్రభుత్వం వచ్చాకే నేను ఏ పార్టీ కూడా అని అడగకుండా నాకు కూడా ప్లాట్ ఇచ్చేసాను, నేను ఇలా కట్టుకుంటాను, నన్ను లోపలికి తీసుకుని చూపించాను. అట్లా ఎక్కడ వివక్ష లేకుండా సాచురేషన్ పద్ధతి, ఏదో అట్లా ఏదో దిలిపినట్టు కాకుండా ఏది వ్యక్తి జల్లెడ పట్టి మేము ఇచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పు ఇవాళ కొంతమంది నాయకులకి నచ్చకపోవచ్చు, లేకపోతే కొంతమంది అధికారులకి నచ్చకపోవచ్చు. మాకు ఇంకొంచెం ఇవ్వచ్చు కదా, మాకు ఇంకొంచెం చేయొచ్చు కదా, మా దగ్గరికి వచ్చేటప్పటికి గీచి ఇస్తున్నాడు కానీ గీచి ఇస్తున్నాడు, ఇంకా లిబరల్గా ఇవ్వచ్చు కదా, వాళ్ళందరికీ ఆ పథకం అని ఈ పథకం అని అందరికీ ఇస్తూ ఉన్నాడు, మా దగ్గరికి వచ్చేటప్పటికి ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇలాంటి మాటలు వింటుంటాం, సహజంగా వింటుంటాం. అవన్నీ కూడా అడ్డుగా ఇవాళ ఏ ఓటర్ని నువ్వు వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో ఏ నాయకుడు లేదు. ఎవరైనా చెప్తే నా వెనకాల 1000 ఓట్లు ఉన్నాయంటే అది పిచ్చి. ఇవాళ నువ్వు నిలబడితే నీ గురించి మేము ఓటు వేస్తాం, లేకపోతే మాకు తెలుసు సార్ ఎవరికి ఓటు వేయాలనుకుంటే ఈరోజు కానీ ఈరోజు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అక్కడ పెట్టేది చేస్తారంటే అలా చూసి ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎక్కడ కూడా అటువంటి స్థితి కనపడుతుంది. ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చిన, కానీ మీరు చెప్పే సెంటు భూమి దేనికి పనికి రాకపోతుంది. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే కనీసం ఉండటానికి 2 సెంట్లన్నా మేము ఇచ్చేవాళ్ళం అని చెప్పి చెప్తున్నారు. దాని మీద ఏమన్నా అదే ఆ మాట అడిగేటప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి అదే మరి అనేటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేకపోయాడు?
ఆయన 15 ఏళ్ళు సీఎంగా ఉన్నాడుగా. 15 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఇంకా అసలు ఇవ్వడానికి మనుషులకు కనపడకూడదు కదా, అందరికి ఇచ్చేస్తున్నారు ఈ పాటికి. అలాంటప్పుడు వాళ్ళకి అడిగే హక్కు ఎక్కడ ఉంది? ఇవాళ ఇచ్చినటువంటి సెంటున్నర్లో చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఓకే, నువ్వు ఒక ప్రతిపక్షంగా ఉంటూ నువ్వు అడగచ్చు, సెంటున్నర కాదు 2 సెంట్లు ఇవ్వండి అని అడగటంలో తప్పు లేదు. అంతేగాని దాన్ని విమర్శ చేసి దాని మీద కోర్టులకు వెళ్ళి అది కూడా ఇవ్వనీయకుండా చేసి ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి మీద ప్రజలు అందరూ కూడా అన్నీ గమనించారు. వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది, పేదవాడి పక్షాన వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత ఏంటో తెలుస్తుంది. సెంటున్నర ఇచ్చేటువంటి వ్యక్తిని అన్నటువంటి మాటలు వాళ్ళు సెంటు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి చేతిలో వచ్చేస్తుంది. అవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సో దీంట్లో చాలా స్పష్టంగా ఉంది, ప్రజా తీర్పు చాలా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వస్తుంది. ప్రజలు వాళ్ళ అవసరాల కోసమే ఓటు వేస్తారు రేపు. ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమం, చేస్తున్నటువంటి అభివృద్ధి రెండింటిని గమనిస్తూ ఉన్నారు. గ్రామాల్లో పెను మార్పు సంభవిస్తూ ఉంది, ఒక అద్భుతం జరగబోతోంది. సైలెంట్ వేవ్, మనం ఎవరం కూడా ఊహించినంత తీర్పు రేపు రాబోతోందని నా గట్ ఫీలింగ్. తెలుగుదేశం పార్టీ మీడియాలో, ఇతరుల మీడియాలో లేదా కొంతమంది ఎంప్లాయీస్లో ఇటీవల మేము చూస్తుంది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగులందరూ వ్యతిరేకంగా చేస్తున్నారు, వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఎక్కడ కూడా ఓటేయరు అని ఒక సోషల్ మీడియాలో బాగా విగరస్గా ప్రచారం చేస్తుంది. అది ఎంతవరకు నిజం? సహజంగా ఇప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు, ఎస్పెషల్లీ యూనియన్స్. వాళ్ళు ఏదో ఆశ పెడుతుంటారు, మీకు ఈసారి సుమారుగా ఒక 10,000 పెరుగుతుందని. నాకు 10,000 పెరుగుతుందని చెప్పి బోధలు కొట్టిన తర్వాత నాకు 5,000 పెరిగితే నేను ఏదో 5,000 నష్టపోయిన ఫీలింగ్లోకి వెళ్ళిపోతాను. నాకు 5,000 పెరిగిందని నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు నీకు 5,000 పెరిగినట్ట, 5,000 తగ్గినట్ట? నీకు మీ యూనియన్ వాడు చెప్పాడు అంటున్నావు, నీకు ఇప్పుడు 70,000 వస్తుంది, నీకు 80,000 రాబోతుంది, ఇది ఇలా అయ్యారు క్యాలిక్యులేషన్, ఇది ఏవో చెప్పేసి 10,000 వస్తుందని ఎక్స్పెక్ట్ ఆయన చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీలైనంత చేద్దాం అన్నారు. సరే, వివిధ పరిస్థితుల వల్ల మనం 5,000 ఇవ్వగలిగాం 10,000లో. 60,000 65,000 అయింది, 70,000 75,000 అయింది. అంతేగాని 70,000 65,000 కాలే, 60,000 55 కాలే. ఆ తగ్గినటువంటి రానటువంటి 5,000 ఏదో మనకి నష్టంలాగా దాన్ని కొంతమంది వ్యక్తులు కూర్చొని ప్రచారం చేస్తున్నారు. నేను ఎవ్వరు కూడా అంత తెలివి తక్కువగా లేరు. అధికారులు కూడా చాలామంది నాకు తెలిసి చాలా సంతోషపడుతున్నారు. నేను ఎంతోమంది ఎంఆర్ఓని కలిసాను సార్, దే ఆర్ వెరీ హ్యాపీ సార్. అసలు ఇంతమంది పేదవాళ్ళకి మేము ఇళ్ళ స్థలం మా టైంలో ఇవ్వటం అనేది, ఇంతమంది మేము సంతకాలు పెట్టి ఇళ్ళ పట్టాలు ఇవ్వటం అనేది మా అదృష్టంగా ఫీల్ అవుతామని చెప్పి అన్నటువంటి ఎంఆర్ఓల్ని ఎంతోమందిని చూసాను. స్కూల్ టీచర్స్ని చూసాను. స్కూల్స్లో టీచర్స్ యూజ్ చేయడానికి టాయిలెట్స్ అయినటువంటి స్కూళ్ళ నుంచి ఈరోజు మా ఇంట్లో ఉన్నటువంటి టాయిలెట్ కన్నా మా స్కూల్లో ఉన్న టాయిలెట్ బాగుంది అని చెప్పినటువంటి టీచర్లను చూశాను. వాళ్ళకు ఉన్నటువంటి ఆ పరిస్థితులు మారిపోయాయి. అటువంటి దీంట్లో టీచర్స్ ఆర్ హ్యాపీ. ఏదో కొద్దిమంది ఆ నాయకత్వం దీంట్లో ఉండేవాళ్ళు ఏదో మాట్లాడాలి కానీ మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడతారు, అదే నిజమని అదే అంతా అని అభూత కల్పనలో ఉండిపోయి ఇది వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అనుకుంటూ ఆ మాయలో బతికేస్తారు. నాకు తెలిసి కంక్లూజన్లో చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఓటమిని అంగీకరించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఓటమిని అంగీకరించాడు. అతనికి ఏమాత్రం హోప్ ఉన్నా ఎన్డీఏలో చేరేవాడు కాదు, బీజేపీకి 6 సీట్లు ఎంపీ స్థానాలు ఇచ్చేవాడు కాదు, 10 అసెంబ్లీ సీట్లు అసలే ఇచ్చేవాడు. అతని మనస్తత్వమే కాదు, అతని వెనకాతల భయం పట్టుకుంది, జైల్లోకి వెళ్తానటువంటి భయం పట్టుకుంది. దానికోసం ఇవాళ ఎన్డీఏ ప్రాపకం కోసం చేరాడు. ఏది అడిగినా ఇంకొక 6 కాదు 7 అయినా ఇస్తే ఇవాళ మా బాపటి సీటు ఈ వచ్చినటువంటి ఎంపీ వరంగల్లో యాస్పిరెంట్, ఎంపీ యాస్పిరెంట్, అతను తెచ్చి టికెట్ ఇచ్చాడు. అంటే బీజేపీకి ఇంకో 7వ సీట్ కూడా ఇచ్చేసాడు. మరి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఓటమిని ఆల్రెడీ అంగీకరించాడు. అభ్యర్థులు జారిపోకుండా ఉండటానికి ఏంటి వాళ్ళందరూ కూడా డబ్బును వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని నాశనం చేస్తుంటే తప్పించి ఇప్పటికైనా గ్రహించి ఊళ్ళ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వెళ్తే వాళ్ళకి మంచిది. అంతకన్నా ఎవరు రక్షించేవాడు ఉండడు. ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు జరిగేది ఉండదు. ఆయన కూడా వయోభారం వచ్చేసింది, అయిపోయింది.
సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అభ్యర్థులు ఎవరైతే వెళ్తా ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఎలక్షన్ చేసుకుంటే మనం సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు తీసుకుంటారు కొద్ది గొప్ప మీరు ఆ రాజ్య పరిపాలనలో భాగస్వామి క్యాబినెట్ ఈ ఎంప్లాయీస్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నామీద కొద్ది గొప్ప వేరియన్స్ అయిపోయిందో రేపు గవర్నమెంట్ మీద వస్తే తప్పకుండా వాళ్ళకి లోటు ఏదైతే జరిగిందో పిలిపిలి చేస్తారని నమ్మకం. జగన్ చేయకపోతే ఇంకెవరు చేయలేరు. ఇది ప్రైవేట్ టాక్లో ఇంక్లూడింగ్ యూనియన్స్ వాళ్ళు కూడా మాట్లాడు బయటికి యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ ఉద్యోగ సంఘ నేతలు బయట మాట్లాడుకునే ప్రైవేట్ టాక్లో ఆయన చేయలేకపోతే ఎవరు చేయలేదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ ఉంది. ఆర్టీసీ గవర్నమెంట్ విలీనం చేయమని చెప్పి తెలంగాణలో దాదాపు 1 సంవత్సరం పాటు వాళ్ళు ఉద్యమాలు చేశారు. వాళ్ళ వల్ల కాదు. ఇక్కడ ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఆర్టీసీ వాడి దగ్గర వాళ్ళ బాగోగులు చూసినోడు జగన్మోహన్ రెడ్డి. ఆర్టీసీని విలీనం చేసినోడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని రకాలుగా సంక్షేమం చేస్తున్నాడు జగన్మోహన్. ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ కింద వాళ్ళు అడిగిన ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఏవో కొన్ని ఇవ్వలేదు. వాటి కోసం మనం ఇవాళ పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం. ఇవాళ ఏదో అధికారం వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం అడగకపోతే తప్పని ఎవరైనా యూనియన్ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ప్రయత్నం చేస్తే అది వాళ్ళ బాధ్యత. వాళ్ళు చేయాల్సిన పని అది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఏదో చేశారు అంతే తప్పించి అంతకు మించి వాళ్ళు ఏదో వెళ్ళి వ్యతిరేకంగా అర్జెంట్ ఓట్లే చేస్తారు అనేది మటుకు అది భ్రమ. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల వారిగా సీట్లు పంపిణీ కానీ లేదా జనసేన పార్టీ నుంచి అభ్యర్థులు కానీ ఆచి చూసి సామాజిక వర్గాల పక్కన డబ్బున్న వాళ్ళని పెంచుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా దాదాపు 50% పైన టిప్పర్ డ్రైవర్ని, లారీ డ్రైవర్ని, పేదవాళ్ళని పెట్టారు. వీళ్ళు ఎన్నికల్లో డబ్బు చాలా ప్రభావం చూపిస్తారు. వీళ్ళు పోటీ చేసే అభ్యర్థి బలమైన డాలర్లు ఉన్న వ్యక్తి పోటీ చేసేటప్పుడు వాటి సామాన్యులు పోటీ చేసి అక్కడ విజయం సాధించగలరా? అది కదా ఇవాళ అంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో ఈ డబ్బు, కులం, ప్రభావం అన్ని వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తారని చెప్పి నమ్మించినవాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు పెట్టిన పార్టీలో లేదు. ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన అందరినీ అలాగే తీసుకొని వచ్చి అందరినీ ఎంతోమందిని ఎమ్మెల్యేలు చేశారు. చంద్రబాబు నాయుడు చేసిందే ఈ డబ్బు ఇంత ఈ రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ఈ డబ్బు, కులం వ్యవస్థను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. ఆఖరి టైంకి ఇవ్వాలి. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పేదవాడు ఎవరైనా నిలబడితే వాళ్ళని ఓన్ చేసుకొని ఈరోజు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా నందిగం సురేష్, మరి సురేష్ని ఈరోజు ఒకసారి ఎంపీ చేస్తే రెండోసారి కూడా ఎంపీ చేయబోతున్నారు. సో పేదవాడ ధనికుడు అనేది ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయం అయిపోయింది. నువ్వేదో డబ్బులు ఇచ్చి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. అతను అనుకుంటా ఉన్నాడు నేను 4,000 పసుపు కుంకుమ ఇస్తాను ఇంకేమైనా మొత్తం నిలబడి గుద్దేస్తున్నాను అనుకుంటాను. గుద్దేరా? పసుపు కుంకుమ కింద నువ్వు 10,000 ఇచ్చి 3,000, 4,000 ఇచ్చి 4,000 2 రోజుల ముందు అకౌంట్లో పడితే ఇంకేమైనా మొత్తం అందరూ కూడా క్యూలో నిలబడ్డ వాళ్ళంతా మనకే వేస్తామని చెప్తున్నారు. ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు. దాన్ని మళ్ళా వాళ్ళే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు నిరూపిస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో చెప్పలేనటువంటి వాళ్ళు దాన్ని ఆయుధంగా తీసుకొని కులాన్ని, డబ్బుని తీసుకొని వ్యవస్థను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పటికప్పుడు ప్రజలు సరైన తీర్పు వేస్తారు. ఈసారి కూడా అటువంటి తీర్పు వేస్తారనేది నా నమ్మకం. లాస్ట్ టైం చేసాం ఎంత దాన్ని ఇవాళ ఈసారి ఫుల్ఫిల్ చేస్తాం. అది ఏ రూపంలో ఇవ్వగలుగుతాం అనేది మా ముందు ఉంటుంది. చాలా ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఒకటి తక్కువ చేసినా ఎక్కువ చేసినా ఆయన అయితేనే చేయగలరు అనేటువంటి విధంగా ఇవాళ కావాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళు 2 లక్షల రూపాయలు వేవర్ చేస్తారని చెప్పి వాళ్ళే ప్రచారం చేస్తున్నాం. ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి వచ్చి 2 లక్షలు ప్రకటించబోతున్నాడని వాళ్ళే చెప్పేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఒకవేళ 2 లక్షలు ఇవ్వకపోతే వేవర్ లేకపోతే కొద్దిగా నిరుత్సాహపడి మాకు ఓట్లు వేస్తారని. ఇవాళ ప్రజలు ఎంత తెలివి మీరు ఉన్నారంటే నువ్వు ఏమి చెప్పినా ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చి 2కి కాదు 3కి అమ్మఒడి ఇస్తానన్నా ఆయన చంద్రబాబు నమ్మరు. 3 సిలిండర్లు కాదు 6 సిలిండర్లు ఇస్తానని నమ్మరు.
18 ఏళ్ళకే 3,000 రూపాయలు 2,000 రూపాయలు ఇస్తాను, అది నమ్మరు. ఇవాళ జగన్ ఏది చెప్పినా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, ఏది చెప్పినా దాని మీదనే జనాలు డిపెండ్ అయ్యి దాని మీద నమ్మే ముందుకు వెళ్తారు తప్పించి వేరే రకమైనటువంటిది ఉండదనేది నా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది? అది ఇప్పుడు గెలుపు సరిగ్గా మల్లాది విష్ణు 26 ఓట్లతో గెలిచిన మల్లాది విష్ణు ఎమ్మెల్యేని, నేను 16 ఓట్లతో గెలిచిన నేనే ఎమ్మెల్యేని. అదే 10 ఓట్లతో గెలిచిన ఆర్కే ఎమ్మెల్యేని, 2014లో 6,000 ఓట్లతో గెలిచిన నేనే ఎమ్మెల్యేని. విషయం ఎన్ని ఓట్లు అనేది కాదు అక్కడ ముఖ్యం, ఎంత మెజార్టీ అనేది కాదు ముఖ్యం. తప్పకుండా నాన్నగారు ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 3 టైమ్స్ 67 నుంచి 82 3 సార్లు కన్సిక్యూటివ్గా గెలిచినటువంటి ఎమ్మెల్యేగా నాన్న చేతిలో ఉన్నారు. ఆయన రికార్డ్ని ఈసారి సమానం చేస్తామని చెప్పి ఓకే సార్, థ్యాంక్ యూ.